సార్ థ్యాంక్ యూ సార్. హ్యాపీ బర్త్డే సార్. హ్యాపీ బర్త్డే. బాగా బిడ్డ. ఇక్కడ చూడు నమశివాయ అందరూ చూస్తే కదా. ఓం నమస్తే వేరే ఓం నమస్తే. ఎన్నికిరా తమ్ముడు. రోజు మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి యందు రాష్ట్ర కుర్మ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి బెల్లి రెడ్డి ప్రసాద్ గారి జన్మదిన సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి కుర్మ సంఘం పెద్దలకు, నాయకులకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు అందరికీ కూడా ప్రతి ఒక్క కూడా పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు బెల్లి రెడ్డి ప్రసాద్ గారు 42వ జన్మదిన సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రులు రోగులకు పాలు పండ్లు పంచిపెట్టడం జరుగుతుంది. నిజానికి బెల్లి రెడ్డి ప్రసాద్ గారు ప్రతి ఒక్కరితో అభిమానంగా ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటాడు. అదేవిధంగా బెల్లి రెడ్డి ప్రసాద్ గారు మా గ్రీన్ హార్ట్ స్వచ్ఛంద సేవా సంస్థలో అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ అలాగే రాష్ట్ర వ్యాప్తంగా వారి యొక్క కుర్మ సంఘం నాయకులకు ఏ సమస్యలు వచ్చినా అక్కడికి పరిష్కరిస్తూ ఆ విధంగా కుర్మ సంఘానికి కూడా సహాయ సహకారాలు అందిస్తూ అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో కీలకంగా వ్యవహరిస్తూ తెలుగుదేశం పార్టీలో అనేక సేవా కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు ఏ పథకాలు అయితే ప్రవేశపెడుతున్నాడో ఆ పథకాలను ప్రజల వద్దకు తీసుకొని పోయి ఆ విధంగా తెలుగుదేశం పార్టీకి కూడా సహాయ సహకారాలు అందిస్తున్నాడు. ఇలాంటి బెల్లి రెడ్డి ప్రసాద్ గారి జన్మదినాన్ని మరింత భవిష్యత్తులో మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి వారికి వారి కుటుంబానికి అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించి వారి యొక్క కులానికి వారి యొక్క సంఘానికి అదేవిధంగా గ్రీన్ హార్ట్ స్వచ్ఛంద సేవా సంఘానికి సహాయ సహకారాలు అందించవలసిందిగా ఆ దేవదేవుడు వారికి మనస్ఫూర్తిగా శక్తిని ప్రసాదించాలని మరొకసారి వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. రెడ్డి ప్రసాద్ గారు కుర్మ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ అయినందువల్ల జన్మదిన శుభాకాంక్షలు. ఆయన ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో 100 ఏళ్ల పాటు బాగుండాలని కోరుకుంటున్నాము. బెల్లి రెడ్డి ప్రసాద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కుర్మ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గారి జన్మదినం ఇక్కడ పురస్కరించుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా రోగులకు మరియు వారికి సహాయకులుగా వచ్చేసిన వారికి అన్నదానం వితరణ కార్యక్రమం ఏర్పాటు చేయడం అయింది. ఈ సందర్భంగా అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం మా సంఘం తరఫున. హ్యాపీ బర్త్డే అన్న. థ్యాంక్ యూ. స్వామి ఇట్లా సాంబార్లో వేసేస్తున్నారు. అది నువ్వే నేను కాదు వేసింది. మా రెండు చేతులతో అన్న కూడా మీకు అవునా తీయటం పెట్టుకోమ్మా. మళ్ళీ కొంచెం పెట్టండి మళ్ళీ అన్ని రెడీగా ఉండాలి. సోదరులకు ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులకు అందరికీ ముఖ్యంగా ఈరోజు బర్త్డే జరుపుకున్నటువంటి మన బెల్లి రెడ్డి ప్రసాద్ గారికి వారి కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక ఆహ్వానం తెలియజేసుకుంటున్నాను. ఇటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు
అన్నదాన కార్యక్రమం చేయడము, వాళ్ళకు పండ్లు ఇవన్నీ ఇవ్వడము చాలా సంతోషంగా ఉంది. ఇదే విధంగా కురవ సోదరులకు అందరికీ సహాయం చేసి మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ మరింత ముందుకు పోవాలి. మేమందరూ వెనకాల నీ భుజం తట్టి ఉంటామని, సపోర్ట్ చేస్తామని మనసారా ఆస్వాదిస్తూ నిండు నూరేళ్ళు ఆ భగవంతుని దయ వల్ల నువ్వు హ్యాపీగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. సదా ముందుగా ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, రాష్ట్ర కురుబ వర్కింగ్ ప్రెసిడెంట్ బెల్లే రెడ్డి ప్రసాద్ అన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన తెలుగుదేశం పార్టీలో ఉంటూ నిరంతరం అద్భుతమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజాసేవలో నిమగ్నమై ఈరోజు స్టేట్ లెవెల్లో ఆయన యొక్క పరిధిని విస్తృతపరుస్తూ అందరికీ ఆయన చేదుడు వాదుడుగా నిలుస్తూ, ముఖ్యంగా ఆయన సంఘానికి సంబంధించి మంచి చెడులు ఏదైనా సరే ఆయన నేనున్నానంటూ ముందరుంటూ అందరికీ చేదుడు వాదుడుగా ఆయన పనిచేస్తున్న తీరు అద్భుతం. ఇవాళ ఆయన ఇక్కడ కురువంక పంచాయతీలో కావచ్చు, ఇక్కడ మెంటైర్ మన మదనపల్లి మండలంలో కావచ్చు, ఇవాళ ఎమ్మెల్యే జహాన్ గారి విషయంలో ఆయన ఎంతో శ్రమపడి ఆయనకు విజయానికి దక్కడానికి ఎంతో దోహదపడ్డారు. ఇలాగే ఆయన మరిన్ని భవిష్యత్తులో మంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ మంచిగా ఆయన అన్నిట్లోని విజయాలు సాధిస్తూ వెళ్ళాలని కోరుకుంటూ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాయి. మా తమ్ముడు బిల్లే రెడ్డి ప్రసాద్ రాష్ట్ర కురుబ సంఘం వర్కింగ్ స్టేట్ ప్రెసిడెంట్ 42వ బర్త్డే జరుపుకుంటున్న శుభ సందర్భంగా వారికి, వారి కుటుంబ సభ్యులకి మా కులము తరపున, మా తరపున, మా యొక్క ఫ్రెండ్స్ తరపున అందరమే శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని అతను చేస్తున్న సేవా దృక్పథంతో పేద ప్రజలకు కానీ సంఘానికి కానీ ఎంతో ఎనలేని కృషి చేస్తున్నాడు. అదేవిధంగా రాజకీయ పరంగా కానీ వృత్తిపరంగా కానీ చాలా ఒడిదొడుకులను ఎదుర్కొంటూ అతనికి ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా సంఘానికే సేవ చేయాలనే ఉద్దేశంతో సంఘం కోసం పాటుపడుతూ ఈరోజు మా యొక్క సంఘము కళ్యాణ మండపానికి కూడా చాలా ఓదాడుగా ఉండి మా కురువ సంఘం యొక్క భవనాన్ని కూడా నిర్మించడానికి మా మామగారు అయితే గుడే శ్రీనివాసులు గారు, మా కులపెద్ద గారు కప్పల శ్రీరాములు గారు, మిగతా సుధాకర్ గారు, సదాశివ గారు అందరూ మా సహకారంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాలని బిల్లే రెడ్డి ప్రసాద్ గారికి మా సంఘం తరపున, మా తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు నా జన్మదిన సందర్భంగా ఈరోజు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కురుబ సంఘం, మండల కురుబ సంఘం కానీ, డివిజన్ కురుబ సంఘం నుంచి కానీ ఈరోజు మదనపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న మా కుల పెద్దల ఆశీర్వాదంతో ఈరోజు మన ప్రభుత్వ ఆసుపత్రిలో సంఘం ఆధ్వర్యంలో కందూరి భానుప్రకాష్ మండల ఉపాధ్యక్షుడు కురుబ సంఘానికి, ఈయన ఆధ్వర్యంలో ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు కానీ లేక వాళ్ళతో సహాయకులుగా ఉన్న వారికి కానీ వారికి అన్న వితరణ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా ఈ సంఘ పెద్దలకు కూడా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ జన్మదిన సందర్భంగా నాకు ఏ విధంగా అయితే వీళ్ళు ఆశీర్వాదం ఇస్తున్నారో దాన్ని మరింత ఉత్సాహంతో ముందుకెళ్తూ నేను భవిష్యత్తులో కూడా ఈ సంఘం కోసం కానీ, ఈ సంఘంలోని సభ్యులకు కానీ, అదేవిధంగా ఈ తెలుగుదేశం పార్టీలో నేను ఉంటున్నా కాబట్టి ఈ తెలుగుదేశం పార్టీకి కానీ నా శక్తి వంచన లేకుండా కూడా వాళ్ళకు పనిచేస్తానని చెప్పి వారి అందరికీ కూడా నేను అదేవిధంగా తోడ్పాటుగా ఉంటూ ముందుకెళ్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను.